ఈ నెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. డిమాండ్లు పరిష్కరించకపోతే వెనక్కి తగ్గేది లేదంటూ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఉద్యోగులు విపక్షాల ట్రాప్లో పడొద్దంటోంది ప్రభుత్వం. చర్చలు సానుకూలంగా లేవంటూ సమ్మె సైరన్ మోగించాయి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ బస్సులకు బ్రేకులు వేస్తామంటూ ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అయితే సమ్మె విషయంలో వెనక్కి తగ్గాలంటూ పదే పదే ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. బీఆర్ఎస్ ట్రాప్ లో పడద్దు అంటూ ఆర్టీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనవసరంగా గతంలో సమ్మెల పేరు మీద చనిపోతే కూడా కనికరం లేనటువంటి పూర్తి భయంకరమైనటువంటి రాక్షసత్వం ఉన్నటువంటి వాళ్ళం కాదు. నేను గతంలో నాయకత్వాలు వహించి ఇవాళ ఈ సమ్మెకు వెనుక నుంచి రెచ్చగొట్టే ప్రయత్నాల లోపల అటువంటి ట్రాప్లో పడద్దని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం లాగా ఉద్యోగుల శ్రమను దోపిడీ చేసే ప్రభుత్వం తమది కాదంటోంది కాంగ్రెస్ సర్కార్. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్టీసీ చక్రాన్ని నడిపించాలని కోరుతోంది ప్రభుత్వం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఎవరో రెచ్చగొడుతున్నో ఎవరెవరో ప్రేరేపితం చేస్తే దయచేసి వద్దు. అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఎవరో ప్రేరేపిస్తే జరిగేటువంటి అందరూ చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి రిటైర్ ఉద్యోగులు ఏ విధంగా ప్రభుత్వానికి ఆర్టీసీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ చూస్తూ ఉన్నారు. నిజంగా కార్మికులకు సంబంధించిన ఏ అంశం ఉన్నా మేము సానుకూలంగా ఉన్నాము. కార్మికుల శ్రమ దోపిడీ చేసే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వము. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ 2 ఏళ్లుగా నానుతోంది. దీంతో పాటు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ యూనియన్ నేతలు పట్టుబడుతున్నారు. గతేడాది కూడా సమ్మె నోటీస్ ఇచ్చిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం కారణంగా వెనకడుగు వేసింది ఆర్టీసీ జేఏసీ. సంవత్సరం గడిచినా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మార్చి 13న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. ఏప్రిల్ 22న మొదటి షిఫ్ట్ నుంచి బస్సులను డిపోలకే పరిమితం చేస్తామని యూనియన్లు అంటున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.